ఎటువంటి సర్జరీ లేకుండా సయాటికా, స్పాండిలైటిస్, ఫ్రోజన్ షోల్డర్ కి కేవలం 45 నిమిషాలలో నొప్పి లేని అత్యాధునిక చికిత్స ప్రాణ పెయిన్ క్లినిక్. హుసేన్ సాగర్ తీరాన అందశ్రీ రాసిన గేయం మార్మోగుతూ ఉండగా 20 అడుగుల తెలంగాణ తల్లి విగ్రహం కొలువుదీరింది. విద్యుత్ దీపకాంతులతో దేదీప్యమానంగా వెలుగుతున్న సచివాలయ ప్రాంగణంలో ఒక భావోద్వేగ ఘట్టం ఆవిష్కృతమైంది. ఈ కార్యక్రమానికి భారీ సంఖ్యలో మహిళలు తరలివచ్చారు. సచివాలయ ప్రాంగణాన్ని అందంగా తీర్చిదిద్దారు. ప్రజాపాలన ఏడాది ఉత్సవాల్లో భాగంగా చివరి రోజు సచివాలయం ప్రాంగణంలో తెలంగాణ తల్లి విగ్రహాన్ని సీఎం రేవంత్ రెడ్డి ఆవిష్కరించారు. ఈ కార్యక్రమాన్ని ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. కవులు, కళాకారులు, ప్రజలు, అతిరథ మహారథుల సమక్షంలో విగ్రహాన్ని ఆవిష్కరించారు. మెడలో హారం, ముక్కుపుడక, ఆకుపచ్చ చీర, కడియాలు, మెట్టెలతో తెలంగాణ తల్లి విగ్రహాన్ని రూపొందించారు. చాకలి ఐలమ్మ, సమ్మక్క సారక్క పోరాట స్ఫూర్తి కనిపించేలా విగ్రహ దిమ్మెపై పిడికిళ్లను పొందుపరిచారు. ఎడమ చేతిలో వరి, మొక్కజొన్న కంకులు పట్టుకున్నట్టుగా రూపకల్పన చేశారు. కుడి చేత్తో అభయమిస్తున్నట్టుగా విగ్రహం కనిపిస్తోంది. ప్రతిపక్ష నేత కేసీఆర్ను ఈ కార్యక్రమానికి ఆహ్వానించినా ఆయన హాజరు కాలేదు. గులాబీ పార్టీ నుంచి ఎవ్వరూ విగ్రహావిష్కరణ కార్యక్రమంలో పాల్గొనలేదు. భారీ సంఖ్యలో మహిళలు తరలివచ్చారు. విగ్రహావిష్కరణ నేపథ్యంలో సచివాలయ ప్రాంగణాన్ని అందంగా తీర్చిదిద్దారు. విగ్రహం చుట్టూ ఫౌంటైన్ నిర్మించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సాంస్కృతిక కార్యక్రమాలు ఆహుతులను అలరించాయి. ఇదే కార్యక్రమంలో తెలంగాణ రాష్ట్ర గీతం జయ జయ హే తెలంగాణ గేయాన్ని రచించిన కవి అందశ్రీ, తెలంగాణ తల్లి విగ్రహాన్ని రూపొందించిన ప్రొఫెసర్ గంగాధర్, రమణారెడ్డిలను ప్రభుత్వం తరఫున సత్కరించారు. వీరితో పాటు పలువురు కవులను సన్మానించారు. తెలంగాణ తల్లి విగ్రహంపై వస్తున్న విమర్శలను పట్టించుకోబోమని చెప్పారు సీఎం రేవంత్ రెడ్డి. కొన్ని రాజకీయ పార్టీలు వాళ్ల విధానాలకు అనుగుణంగా మాట్లాడితే స్పందించాల్సిన అవసరం లేదన్నారు. ప్రజల ఆకాంక్షను నెరవేర్చాలన్న ఉద్దేశంతో కీలక నిర్ణయాలు తీసుకున్నామని, తెలంగాణ తల్లిని ప్రతిష్ఠించుకోవడం జాతికే గర్వకారణమన్నారు ముఖ్యమంత్రి. తెలంగాణ రాష్ట్రంలో తెలంగాణ ప్రజల యొక్క ఆకాంక్ష నెరవేర్చాలన్న ఆలోచనతో నా సహచర మంత్రివర్గ సహచరులందరూ సంపూర్ణమైన సహకారంతో ఈరోజు ఈ కీలకమైన నిర్ణయాలు మనం తీసుకోవడం జరిగింది. దశాబ్దాల కాలం పాటు పోరాటం చేసి అమరులై సాధించుకున్న తెలంగాణ రాష్ట్రంలో ఈరోజు మన తెలంగాణ తల్లిని ప్రతిష్ఠించుకోవడం మనందరికీ గర్వకారణం. తెలంగాణ తల్లి విగ్రహాన్ని మారుస్తున్నామని చాలా మంది విమర్శిస్తున్నారంటూ భట్టి విక్రమార్క ఫైర్ అయ్యారు. రాష్ట్ర ప్రజల ఆకాంక్ష మేరకే అధికారికంగా విగ్రహం ఏర్పాటు చేసుకున్నామన్నారు. చాలా మంది చాలా రకాలుగా మాట్లాడుతూ ఉన్నారు. మేమేదో ఒక తెలంగాణ తల్లిని ఏర్పాటు చేశాం, మీరేదో మారుస్తున్నారని. మేమేది మార్చట్లేదు. ఈ రాష్ట్రం ఏర్పడిన తర్వాత అధికారికంగా తెలంగాణ తల్లిని ప్రతిష్ఠించుకోవాలి. ఆ తెలంగాణ తల్లి కూడా కోట్లాది మంది తెలంగాణ ప్రజల అమ్మలాగా, ఆరాధ్య దేవులాగా ఉండాలనేటువంటి ఆలోచనతో ఈరోజు పోరాటానికి స్ఫూర్తించే తల్లిలాగా మనం ఈరోజు గొప్పగా తెలంగాణ తల్లిని ప్రతిష్ఠించుకుంటున్నాం. తెలంగాణ తల్లి విగ్రహాన్ని అధికారికంగా ఆమోదిస్తూ ప్రభుత్వం తెలుగులో ఉత్తర్వులు జారీ చేసింది. తెలంగాణ తల్లి జాతి అస్తిత్వ, ఆత్మగౌరవ ప్రతీక కాబట్టి చిత్ర రూపాన్ని వక్రీకరించడం, వేరే విధంగా చూపడాన్ని నిషేధిస్తున్నట్టు ప్రకటించింది. తెలంగాణ తల్లి చిత్రాన్ని బహిరంగంగా లేదా సామాజిక మాధ్యమాలలో మాటలు, చేతులతో అగౌరవపరచడం, ధ్వంసం చేయడం, కాల్చడం, అవహేళన చేయడం, అవమానించడం, కించపరచడాన్ని నేరంగా పరిగణిస్తున్నట్టు జీవోలో పేర్కొంది. డిసెంబర్ 9న తెలంగాణ తల్లి అవతరణ ఉత్సవాన్ని రాష్ట్ర, జిల్లా, మండలాల్లోని ప్రభుత్వ కార్యాలయాల్లో అధికార కార్యక్రమంగా జరుపుకోవాలని ప్రభుత్వం తెలిపింది.